నమస్తే, వెల్కమ్ టు టైమ్ టు ఆస్క్ విత్ సాయి కృష్ణ. ప్రస్తుత రాజకీయ అంశాలపై విశ్లేషణ అందించడానికి సీనియర్ జర్నలిస్ట్ సాయి కృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సాయి గారు. హలో అండి. బాగా యూత్ నుంచి చిన్నపిల్లల నుంచి అందరికీ ఈ మధ్యకాలంలో వినపడింది జెన్జీ అనే వర్డ్ బాగా వెళ్ళిపోయింది. అసలు జెన్జీ అంటే ఏంటి, జెన్జీ విధానాలు ఏంటండి? సో యాక్చువల్లీ ఇప్పుడు నిజంగానే అందరూ మాట్లాడుతున్నది ఏంటంటే జెన్జీ అంటున్నారు. జెన్జీ నిజానికి ఒక సంవత్సరం 2 సంవత్సరాల క్రితం వరకు కూడా, అంటే ఆల్మోస్ట్ 6 months ఎగో నేను చాలా వరకు చదివిన ఆర్టికల్స్ కానివ్వండి, ఇవన్నీ చూస్తే కూడా పెద్ద పెద్ద సంస్థలు ఈ జెన్జీ మనస్తత్వం పైన రీసెర్చ్లు చేశాయి. వాళ్ళు చేసిన రీసెర్చ్ ఏంటంటే మార్కెట్ ఎక్స్పోజర్ గురించి వాళ్ళు రాసినవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఎనీ ఇండస్ట్రీ రాబోయే తరం అంటే ఈ జెన్జీ ఎలా బిహేవ్ చేస్తారు అని, వాళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉన్నాయనే అంశానికి సంబంధించి చాలా రీసెర్చ్ జరిగింది. మేజర్గా ఈ మనకు బేసికల్లీ కెరీరిజం అనేది వచ్చిన తర్వాత, అంటే మనకు చాలా రోజుల నుంచి మనం చూస్తే ఒక 20-30 ఏళ్లలో ఉద్యోగం సంపాదించడము, ఉద్యోగాన్ని సస్టైన్ చేసుకోవడము, ఎంతో కొంత సంపాదించుకొని వెనకేసుకొని రిటైర్ అవ్వడము, ఇది ఒక సగటు మధ్యతరగతి వాడికి ఉండేటువంటి ఆలోచన, రైట్? ఈ మధ్యతరగతి ఆలోచనల్లో చూస్తే ఈ పర్టికులర్ కెరీర్ విషయంలో అండ్ ఎంప్లాయ్మెంట్ విషయంలో, లేదంటే ఏదైనా సాధించాలనే తపనలో ఆబ్జెక్టివ్స్ పెట్టుకుని ఆబ్జెక్టివ్స్కి అనుగుణంగా పనిచేసే విషయంలో ప్రతి జనరేషన్కి ఒక గ్యాప్ వస్తుంది, ఒక మార్పు వస్తుంది. మన ముందు తరాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎలా ఆలోచించేవాళ్ళు అంటే, ఏదైనా సరే ఒక విషయాన్ని, ఏదైనా ఒక ఉద్యోగం సంపాదించాలి, ఆ రోజుల్లో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మాత్రమే ఉండేది. గవర్నమెంట్ ఉద్యోగమే ఉద్యోగం, వేరే ఉద్యోగాలు లేవు. అయితే గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలి, ఆ సంపాదించిన వాడు బతుకుతాడు, లేదంటే లేదు. మహా అయితే ఏదో చిన్న షాప్ ఏదో పెట్టుకోవచ్చు, మహా అయితే ఏదో వొకేషనల్ కోర్సెస్ ఏదో చదివితే ఎక్కడో నవరత్న కంపెనీల్లోనో అక్కడ ఇక్కడ కంపెనీల్లో ఏదో ఉద్యోగం సంపాదించడం అనేది పెద్ద లెక్క. అర్బనైజేషన్ కూడా ఉండేది కాదు, అంటే నగరాలు ఎక్కువగా అభివృద్ధి చెందేది కాదు, ఎక్కువగా రూరల్ బ్యాక్గ్రౌండ్లోనే ఎక్కువ మంది పనిచేసేవాళ్ళు ఉండేవాళ్ళు. ఆ సమయంలో ఏంటంటే అసలు క్యాష్ ఫ్లో కూడా ఉండేది కాదు, మనీ మూమెంట్ ఉండేది కాదు. సో దట్ ఏమైపోయేదంటే ఆ టైంలో క్యాష్ ఫ్లో ఉండకపోయేసరికి కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే అది ఒక పెద్ద ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి వెళ్ళడమే ఆపిన రోజులు తెలుసు. నాకు తెలిసి నేను పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని. అసలు పల్లెటూరు నుంచి హైదరాబాద్కి రావడం అంటే చాలా గొప్ప విషయం. ఆ ఊర్లో ఒకరో ఇద్దరో హైదరాబాద్ చూసిన వాళ్ళు ఉంటారు. హైదరాబాద్కి వెళ్ళావా అని అంటే చాలా గొప్ప విషయం. ఇవాళ పొద్దున హైదరాబాద్కి వచ్చి సాయంత్రం రిటర్న్ వెళ్ళిపోతున్నారు. ఊరికి వెళ్ళినా కూడా ఒక రోజులోనే మనం సేమ్ డే పోవడం రావడం జరుగుతుంది. ఆ రోజుల్లో ఒక గవర్నమెంట్ బస్ మాత్రమే ఉండేది. ఆ గవర్నమెంట్ బస్ లో రావాలన్నా పోవాలన్నా ఎమ్మెల్యేకు రిజర్వ్డ్ టికెట్ సీట్స్ ఉండేవి. మీకు చిన్నప్పుడు చూస్తే మనం చూసేవాళ్ళం. అసలు బస్ లో ఒక ఎమ్మెల్యే ఎక్కుతున్నాడు ఇవాళ? అసలు ట్రైన్లోనే వెళ్ళట్లేదు, రిజర్వేషన్స్ అనే కాన్సెప్ట్ లో చూస్తే. సో అంటే మారిపోయింది, లోకం మారిపోయింది, అన్నీ మారిపోయింది. అంతకుముందు అసలు మనిషికి 1000 రూపాయలు అంటే చాలా గొప్ప పెద్ద విషయంగా అనిపించేది. ఇవాళ 1000 రూపాయలు ఉట్టి స్విగ్గీకి ఖర్చు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. సో మారిన రోజులకు అనుగుణంగా ఎలాంటి మనస్తత్వాలు వస్తున్నాయి అని అంటే, ఈ జనరేషన్ అంటే జెన్ జీ అనే చెప్పబడేటువంటి వాళ్ళు, వీళ్ళు కెరీర్ పట్ల వాళ్ళ ఆసక్తి ఉంటే అద్భుతంగా నేర్చుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు, చదువుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఇంకా స్పీడ్గా వాళ్ళు మనకంటే స్పీడ్గా ఫాస్ట్గా వెళ్తున్నారు. కానీ ఎక్కడైనా వాళ్ళకి నచ్చలేదనంటే ఇమ్మీడియట్గా నిర్ద్వంద్వంగా చెప్పడం అనేది జెన్జీకి అలవాటు. అంతకుముందు జనరేషన్స్, మన జనరేషన్ చూసుకొస్తే మనం కూడా అడిగేవాళ్ళమే, ఎస్ కరెక్టే, నువ్వు మా తల్లిదండ్రుల్ని ఎదిరించిన సందర్భాల్లో ఇంకోటో ఉండేవి కావచ్చు. కానీ బట్ ఈ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ మనకంటే వాళ్ళు ఇంకా అగ్రెసివ్గా ఉన్నారు. సో దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ ఐడియాలజీస్. వాళ్ళ ఒపీనియన్స్ని వాళ్ళు షేర్ చేసుకోవడంలో కానివ్వండి, ఎదుటివాడి ఒపీనియన్స్ని కాంట్రాడిక్ట్ చేయడమైనా ఒప్పుకోవడమైనా వెరీ పర్టికులర్. మీరు చెప్పేది నాకు నచ్చలేదంటే నచ్చలేదని మొహం మీదనే చెప్పగలిగే సంస్కృతి ఈ జెన్జీకి వచ్చింది. సో అండ్ ఎట్ ద సేమ్ టైం ఎంప్లాయర్ ఈ రెండింటికి మధ్య ఉండే సంబంధాల్లో నేను ఒక దాంట్లో చదువుతూ ఉన్నాను. ఇక్కడ ఐటీ కంపెనీస్లో వాటిల్లో అంట డ్రాప్ అవుట్స్ ఎక్కువైపోయినాయి. బేసికలీ ఫాస్ట్గా ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. మనం ఎవరైనా సరే మన జనరేషన్కి వచ్చిన ఉద్యోగం వదలాడంటే మళ్ళీ ఇంకో ఉద్యోగం ఎత్తుక్కొని కానీ వదలం. మనం ఎవరు రిజైన్ చేసి ఎత్తుక్కోవడం అనేది ఉండదు. కానీ ఈ జనరేషన్లో ఎక్కువైందంట అది. ఆ పర్సంటేజ్ పెరిగిందనేది కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. అంటే నేను ఇంకో ఉద్యోగం వస్తుందా రాదా నాకు సంబంధం లేదు, ఫస్ట్ నేను కాంట్రాక్ట్ చేస్తున్నాను, నీ నుంచి నేను దూరం వెళ్ళిపోతాను, సో ఐఎమ్ రిజైనింగ్ అని చెప్పే ఒక సంస్కృతి ఎక్కువైందంట. అంటే ఇది ఎంప్లాయర్ వరకు అయితే ఓకే, బట్ ఇది సోషల్ లైఫ్లోకి వస్తే, పాలిటిక్స్లోకి వస్తే
దీని మీదనే ఇప్పుడు అసలు చర్చ. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఈ బొద్దింకల ఉద్యమంలో కానీ జెన్జీ గురించి మనం మాట్లాడుతుంటే మీరు గమనిస్తే గత నెల రోజుల్లో ఒకే ఒక అంశం మీద చర్చ అంతా నడిచింది. ఏంటది? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఒక వర్గమేమో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా అంటారు. ఇంకో వర్గమేమో రాజీనామా చేయడంలో ఎందుకంత నీకు ఈగో, అంత అహంకారం ఎందుకు మీకు అని ఇంకో వర్గం అంటున్నారు. ఇద్దరు కరెక్టేనేమో, కానీ ఇక్కడ జెన్జీకి సంబంధించి ఆలోచిస్తే గత ఉద్యమం జరుగుతున్నటువంటి టైంలో చూస్తే వాళ్ళు కొన్ని ఒపీనియన్స్ పెట్టుకుంటారు. ఆ ఒపీనియన్స్ కి పూర్తిగా షీల్డ్ వేసుకుంటారు. ఇంకా నేను మిగతాయి వినను, నువ్వు ఏది చెప్పినా నేను వినను, నేను వినాలనుకున్నది, నేను చెప్పాలనుకునేది ఇది, నేను కన్ఫైన్ అయి ఉన్నాను, దట్స్ ఇట్, డోంట్ ఇన్ఫ్లుయెన్స్ మీ. ఈ మనస్తత్వం పెరుగుతుందేమో అనేది కొంతమంది మానసిక శాస్త్రవేత్తల అభిప్రాయం. అంటే ఏదైనా సరే లాజికల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక విషయాన్ని మీకు నచ్చినవి నేను చెప్పకపోవచ్చు, నాకు నచ్చినవి మీరు మాట్లాడకపోవచ్చు, కానీ ఇద్దరి మధ్య కాన్సెన్సస్ చాలా ఇంపార్టెంట్. డెమోక్రసీలో అదే కదా ఇంపార్టెంట్. సో ప్రజాస్వామ్యంలో ఉండాల్సింది కాన్సెన్సస్. మిమ్మల్ని నేను డిసగ్రీ చేయొచ్చు, నన్ను మీరు డిసగ్రీ చేయొచ్చు, బట్ ఎట్ ద సేమ్ టైం ఇద్దరి మధ్య చర్చ జరగడం ఇంపార్టెంట్. బట్ ఈ జెన్జీకి వచ్చేసరికి ఏమైపోతుందంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఒకటి మెటా గురించి చెప్తాం మనం. ఇప్పుడు మెటా అల్గరిథం ఎట్లా పనిచేస్తుంది అంటే అండి, మామూలుగా ఇప్పుడు మనం 99 టీవీ ఉందనుకోండి, 99 టీవీ ఒక 3 మిలియన్ సబ్స్క్రైబర్ బేస్ ఉంది. 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ కి ఒక వీడియో వెళ్ళదు, రైట్? వీడియో ఎలా వెళ్తుంది మరి? సబ్స్క్రైబర్స్ ఇస్ కౌంట్ అంతే. బట్ 3 మిలియన్ల మంది ఈ వీడియో చూస్తున్నారా అని అంటే మేబీ చూడకపోవచ్చు. ఎలాగా అని అంటే అసలు సబ్స్క్రైబర్ కాని వాడు చూస్తాడు. మన అనలిటిక్స్ చూస్తే కూడా 50-60% నాన్ సబ్స్క్రైబ్డ్ వ్యూవర్స్ ఉంటారు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తారు. ఎందుకు చూస్తున్నారు అని అంటే జనరల్గా ఇప్పుడు మీకైనా నాకైనా అల్గరిథం ఫీడ్స్ ఎట్లా ఇస్తాయంటే యూట్యూబ్ కానీ మెటా కానీ లేకపోతే ఈవెన్ ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మనకు ఎట్లా ఫీడ్స్ ఇస్తుందంటే మీరు ఏదైతే చూస్తున్నారో వీడియోస్, మీరు ఏ కాంటెంట్ని వీక్షిస్తున్నారో ఆ కాంటెంట్కి అనుగుణమైనటువంటి వాటినే ప్రాంప్ట్ చేస్తుంది మీకు ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గార్డెనింగ్ వీడియోస్ చూస్తున్నారు అనుకోండి, గార్డెనింగ్ రిలేటెడ్ ప్రాంప్టింగే జరుగుతుంది, మీకు సజెస్ట్ చేస్తుంది అనమాట, దానికి రిలేటెడ్ వీడియోస్ వస్తాయి. ఇది యూట్యూబ్ లో మాత్రమే కాదు, ఈవెన్ మెటాలో చాలా ఇంకొంచెం అగ్రెసివ్గా ఉంటుంది. మెటా ఏంటంటే మీరు ఒక 4 వీడియోలు ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, 5వ వీడియో నుంచి మీకు అదే ఫీడ్స్ వస్తాయి రెగ్యులర్ గా. ఫర్ ఎగ్జాంపుల్ మెటా ఏంటంటే ప్యూర్లీ ఐడియాలజికల్ డ్రివెన్ యాజ్ వెల్. మిగతా అంటేనేమో సెక్టర్ డ్రివెన్ ఉంటాయి, యూట్యూబ్ కానీ మిగతా కానీ సెక్టర్ డ్రివెన్. ఫర్ ఎగ్జాంపుల్ గార్డెనింగ్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ ఆర్ జియో పాలిటిక్స్ ఇట్లా ఉంటాయి. బట్ అందులో మళ్ళీ సెక్టర్ని మళ్ళీ ఇంకొంచెం లోపలికి వెళ్ళి చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఐడియాలజికల్లీ ఏ కాంటెంట్ మీరు చూస్తున్నారా, లెఫ్ట్ లీనింగ్ ఐడియాలజీ చూస్తున్నారా, లేకపోతే వోక్ కల్చర్ ఎక్కువ చూస్తున్నారా, లేకపోతే అందులో మళ్ళీ స్పెసిఫికేషన్స్ వచ్చాయి. సో ఆ అగ్రెసివ్గా ఇంకా స్పెసిఫిక్ కాంటెంట్ని పుష్ చేయడం అనేది మెటా చేస్తోంది, ఇన్స్టాగ్రామ్ చేస్తుంది ముఖ్యంగా. ఓవైపు ప్లాట్ఫామ్ మీకు ఏ వీడియోలు కావాలనేది అది పుష్ చేస్తుంది, అండ్ మీరు ఏ వీడియోలు చూస్తారో దానికి అనుగుణమైన వాటిని పుష్ చేస్తూ ఉంటుంది ఒకవేళ ప్లాట్ఫామ్. మన వరకు అయితేనేమో మనం ఏం చూస్తున్నామో మనకు వస్తే ఓకే. జెన్జీ ఏం చేస్తున్నారంటే జెన్జీ ఇస్ ఫీడింగ్ అల్గారిథమ్స్. దిస్ ఈస్ ద అసలు కాన్సెప్ట్. ఇది జెన్జీ వాళ్ళు ఫీడ్ చేస్తున్నారు అల్గారిథం కి. ఎలా ఫీడ్ చేస్తున్నారు అంటే మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాటర్ బాటిల్ ఉంది, అసలు బేసికలీ మినరల్ వాటర్ అని మీరు సెర్చ్ చేశారనుకోండి, మినరల్ వాటర్ అని కొడితే మినరల్ వాటర్కి సంబంధించిన చాలా ఏవో వస్తాయి. ఆ వాటర్ ప్యూరిఫైయింగ్ అని కొట్టారనుకోండి, మళ్ళీ ఆ ప్యూరిఫైయింగ్ సంబంధించినవి వస్తాయి. మీ స్పెసిఫికేషన్స్ లోపలికి వెళ్తున్న కొద్దీ జెన్జీ ఏం చేస్తున్నారట అంటే మనతో పోల్చితే, అంటే మన ముందు వాళ్ళతో మనతో పోల్చితే నెక్స్ట్ జనరేషన్, రైట్? సో మనం మిడిల్లో ఉన్నాం అనుకుంటే కనుక మన ముందు జనరేషన్స్ ఏమో అసలు ఎవడైనా ఏదైనా విషయం చెప్తే వాడికి కనీసం సమాధానం చెప్పడం కూడా పెద్దగా చేసేవాళ్ళు కాదు. మన జనరేషన్కి వస్తే ఏమైందంటే మనం అట్లీస్ట్ ఇప్పుడు మీరు హోటల్కి వెళ్ళారనుకోండి, భోజనం చేశారండి, భోజనం చేసిన తర్వాత ఆ హోటల్ బాగుంది, ఫుడ్ బాగుంది అని మీరు ఎప్పుడైనా రివ్యూ ఇచ్చారా? నేను ఇవ్వలే, చాలా వరకు ఇవ్వం మనం. ఇందులో కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉంటే ఎక్సెప్షన్, అది వేరే విషయం. 99% ఆ హోటల్ బాగుందనో బాగాలేదనో మనం రివ్యూ ఇచ్చే పని మనం చెయ్యము, ఎందుకంటే టైం వేస్ట్ అనుకుంటాం. ఓకే, ఎనీ వెబ్సైట్ ఏదైనా ఒక వార్తా కథనం దానికి మనం ఏం అవ్వము, అసలు బేసికల్ రెస్పాండ్ అవ్వం, చాలా 90% రెస్పాండ్ అవ్వం. బట్ ఆ ప్యాటర్న్ చూస్తే మన ముందు వాళ్ళతో పోల్చితే మనతో పోల్చితే నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి ఈ రివ్యూ సంస్కృతి పెరిగింది, రేటింగ్స్ పెరిగినాయి.
సో ఇంతకుముందు ఏంటి, మనం ఇప్పుడు మన జనరేషన్ అనుకోండి, అడ్వర్టైజ్మెంట్ ఉండదు అనుకోండి. అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీ కూడా మారింది, చూసారా మీరు? 10 సెకండ్ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి, 10 సెకండ్ 20 సెకండ్ అడ్వర్టైజ్మెంట్స్. న్యూస్లో మధ్యలో అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, ప్రోగ్రామ్ మధ్యలో అడ్వర్టైజ్మెంట్ ఉండేది. ఇవాళ ప్రోగ్రామ్ మధ్యలో అడ్వర్టైజ్మెంట్ని వాళ్ళు అసలు బిలీవ్ చేయట్లే. నెక్స్ట్ జనరేషన్ బిలీవ్ చేసే అడ్వర్టైజ్మెంట్ ఏంటి? ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాలి నాకు. కరెక్ట్. ఆ పర్టికులర్ ఇన్ఫ్లుయెన్సర్ ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని రివ్యూ చేస్తే ఇది బాగుందంటే నేను చూస్తా. పోనీ ఆ ప్రోడక్ట్ మనకు కనబడ్డది, ఆ ప్రోడక్ట్ కనబడితే ఫస్ట్ నేను రివ్యూస్ చదువుతా. నిజంగానే ఎవడన్నా ఈ ప్రోడక్ట్ వాడిన వాడు బాగుందంటే నేను కొంటా, బాగాలేదంటే నేను కొనను. ఒకవేళ బాగాలేదు అని అంటే నేను కొనుక్కున్నాను, నాకు నచ్చలేదు అనుకోండి, నేను రివ్యూ ఇస్తా. అది బాగుందన్నా నేను రివ్యూ ఇస్తా, బాగాలేదన్నా రివ్యూ ఇస్తా. ఇది మనతో పోల్చితే జెన్జీకి వచ్చేసరికి పెరిగింది, చాలా పెరిగింది. సో దే ఆర్ టోటల్లీ డిపెండెంట్ ఆన్ దిస్ రివ్యూ సిస్టమ్, రేటింగ్ సిస్టమ్. కమెంట్స్ ఏమొస్తున్నాయి, ఏ అంశాలను ప్రాతిపదికగా చేసుకుని ప్రోడక్ట్ని కొంటున్నారు. సో అందుకే ఇప్పుడు మీరు పెద్ద పెద్ద ఇండస్ట్రీ, నేను యాక్చువల్లీ ఐ మీన్ ఆర్ట్ ఫిల్మ్ మేకర్ యాజ్ వెల్. సో నేను బ్రాండింగ్ మీద కొంత అవగాహన ఉంది నాకు. ఎనీ ప్రోడక్ట్ ఏదైనా తయారు చేసినప్పుడు ప్రోడక్ట్ని సెల్ చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఎలా సెల్ చేస్తామనంటే నీ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి అనేది. గతంతో పోల్చితే ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద ప్రోడక్ట్ కంపెనీస్ ఏవైనా కానీ వాళ్ళు ఈ టీవీ ఛానల్లో అడ్వర్టైజ్మెంట్స్ ఆపేశారు, వాళ్ళ బడ్జెట్స్ తగ్గించారు పూర్తిగా. గతంలో ₹1,00,00,000 పెట్టేది ఇవాళ 50 లక్షలకి పరిమితం చేశారు. ట్రెడిషనల్ మార్కెట్ని ఎందుకు వదులుకోవడం అని చేస్తున్నారు కానీ, బట్ మిగతా 50 లక్షలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు దే ఆర్ స్పెండింగ్ ఆన్ సోషల్ మీడియా, ఈజీ రీచ్. అండ్ అందులో సోషల్ మీడియాలో కూడా ఎలాగా ఇన్ఫ్లుయెన్సర్ బేస్డ్ మార్కెటింగ్. ఆ పర్టికులర్ వ్యక్తిని నమ్మే వ్యక్తులు ఉంటారు, కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఇతని ద్వారా చెప్పించుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్స్ కానీ ఇవన్నీ మనం చూస్తుంటే మార్కెట్ మారిపోయింది. అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నవాడి కంటే ఎక్కువ. కరెక్ట్. ఇవాళ మనం 24 అవర్స్ న్యూస్ ఛానల్ నడుపుతున్నటువంటి సీనియర్ జర్నలిస్ట్, నాకు తెలిసి 30 సంవత్సరాల నుంచి, నేను 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను మీడియాలోనే. నేను ఐ వాజ్ ద ఫేస్ ఆఫ్ ద ఛానల్ ఫర్ ఆల్మోస్ట్ 18 years. నేను HM టీవీ, 10 టీవీ, భారత్ టుడే, ఈవెన్ నేషనల్ స్టబ్, యాజ్ ఈవెన్ 99 టీవీ, రైట్? ఈ ప్రాసెస్లో చూస్తే బై 2019 వరకు నేను ఫేస్ ఆఫ్ ద ఛానలే, అన్ని ఛానల్లో పనిచేసిన వాడినే. బట్ వన్స్ నేను యూట్యూబ్ ఛానల్లోకి వచ్చిన తర్వాత, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మారిన తర్వాత నా రికగ్నేషన్ పెరిగింది, నన్ను చూసే వాళ్ళు పెరిగారు, నాకు ఒక సబ్స్క్రైబ్డ్ వ్యూవర్ బేస్ ఉంది. బట్ వేర్ యాజ్ మిగతా అంటే నేను తక్కువగా మాట్లాడటం కాదు, జనరల్గా చెప్తున్నాను. నేను ఓవరాల్గా చూస్తే అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉన్నటువంటి జర్నలిస్టులు అనేక మంది కదా మన తెలుగు రాష్ట్రాల్లో. ఇంత గొప్ప గొప్ప రిపోర్ట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా. వీళ్ళెవరు ఈ జనరేషన్ సోషల్ మీడియా వాళ్ళకి రీచ్ అవ్వలే. సో మీరు ఆ పద్ధతిలో మాట్లాడితేనే వాడికి రీచ్ అవుతున్నాం. అంటే అర్థం ఏంటంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెట్ పెరిగిపోయిన తర్వాత ఇవాళ పర్టికులర్లీ ఏదైనా ఒక పెద్ద జర్నలిస్ట్ మాట్లాడిన దానికంటే కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పే మాట వాడికి శిరోధార్యం. సో ఈ ఇన్ఫ్లుయెన్సర్ని కొనడం ఈజీ. సో జెన్జీని అట్రాక్ట్ చేయాలంటే దిస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ వెరీ క్రూషియల్, రైట్? సో ఇప్పుడు ఏం చేస్తున్నది, విదేశీ సంస్థలు కుట్రలు అని మనం మాట్లాడుతున్నది. సార్ విదేశీ నిధులు ఎక్కడికి వస్తాయి? ఈ పర్టికులర్ ఈ వ్యక్తులకు వస్తాయి. వీడేం చేస్తాడు, ఇప్పుడు మీరు జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు, సింపుల్ లాజిక్ చూడండి. జంతర్ మంతర్ దగ్గర చేసిన వాళ్ళ మీరు వాళ్ళ ప్యాటర్న్ చూస్తే ఫస్ట్ 200 మంది ఉన్నారండి. ఒకడెవడో ఒక చిన్న వీడియో తీసి పెడతాడు సోషల్ మీడియాలో, ఏమని అక్కడ పోలీసులను చూపించుకుంటూ ఒక వీడియో తీస్తాడు. పోలీసులు ఉన్నారు చూసావా, నన్ను ఏం చేయట్లేదు, నేను చూసావా వాళ్ళని హెక్కిల్ చేస్తున్నాను, అయినా ఏం చేయట్లేదు అని అంటాడు. అనగానే సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఎవడో చూస్తాడు, అసలు పోలీసులు అంటేనే మనం భయపడే వ్యవస్థలో ఉన్నాం కదా, వీళ్ళు ఎవరో ఒక యంగ్స్టర్, ఒక టీనేజర్ పోలీసుని హెక్కిల్ చేస్తున్నాడు, మేబీ ఇది హీరోయిక్ అప్రోచ్ కావచ్చు అని ఆడు వెళ్ళొచ్చు. అండ్ ఈ జంతర్ మంతర్ గురించి మాట్లాడితే మెటా పుష్ చేస్తోంది అంటే నేను కాంటెంట్ చేస్తాను, దానికి అనుకూలమైన కాంటెంట్. యునో ఒకరిద్దరు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నాడు, జంతర్ మంతర్ ప్రొటెస్ట్ మొదలైన తర్వాత 1 million సబ్స్క్రైబర్స్ వచ్చారట వాళ్ళకి. సో అంటే ఇది సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. నాకు ఇక్కడికి వెళ్తే నాకు వ్యూస్ వస్తాయి, నాకు ఇక్కడికి వెళ్తే నాకు లైక్స్ వస్తాయి, నాకు ఇక్కడికి వెళ్తే నేను ఇన్ఫ్లుయెన్సర్ అవుతా. సో నా ఐ విల్ యూజ్ దిస్ ప్లాట్ఫామ్ యాజ్ మై గ్రోత్, ఐ మీన్ నా గ్రోత్కి ఉపయోగించుకుంటా దీన్ని. ఇదొక ఇన్స్పిరేషన్. సో హౌఎవర్ ఇట్ మే బి, మొత్తం ఒక రకంగా చెప్పాలంటే దిస్ జనరేషన్ లైక్ ఒక జెన్జీ అనేది ఒక పెద్ద పదంగా దీన్ని మార్చుకుంటూ తీసుకొచ్చారు. కానీ వాళ్ళ మనస్తత్వాన్ని గమనించి చూస్తే అయితే ఇది ఎందుకు మనం మాట్లాడాల్సిన విషయం అనంటే జ్యోతి గారు, 2029 కొన్ని నెంబర్స్ వచ్చాయి. 2029కి అంటే సాధారణ ఎన్నికలు జరుగుతాయి, జనరల్ ఎలక్షన్స్ జరిగే టైంకి జెన్జీ
అన్ని వర్గాల కంటే డెమోగ్రఫిక్గా చూస్తే అన్ని వయసుల వారి కంటే కూడా జెన్జీ 18 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వాళ్ళు 38 కోట్ల జనాభా ఉంటుందని ఒక అంచనా. 38 కోట్లు అంటే 25.5% పాపులేషన్, మొత్తం ఓవరాల్ పాపులేషన్లో జెన్జీ ఉండబోతున్నారు. ఓకే, నెక్స్ట్ మిలీనియల్స్ అంటారు. సో 33 నుంచి 48, 33 నుంచి 48 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు 35.7 కోట్లు ఉంటారని అంచనా. ఓకే, జెన్ ఎక్స్ 49 నుంచి 64 ఇయర్స్ ఏజ్ ఉన్నవాళ్ళు, జెన్ ఎక్స్, వీళ్ళు 23.4 క్రోర్స్ ఉంటారు అంచనా. బూమర్స్ అంటారు. బూమర్స్ అంటే 65 ఏళ్ల నుంచి 79 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు 11.7 కోట్లు ఉంటారని ఒక అంచనా. అంటే అర్థం చేసుకోండి, ఇప్పుడు వీళ్ళు 80+ ఉన్న వాళ్ళు 90 లక్షలు, చాలా మీగర్, చాలా తక్కువ. అంటే ఓవరాల్ పొలిటికల్ సిస్టమ్ ని ఇప్పటిదాకా నడిపిస్తున్నటువంటి మేజర్ వ్యక్తులు ఎవరు అంటే మిలీనియల్స్ అంటారు. అంటే దిస్ 2000 తర్వాత నుంచి ఆ మిలీనియల్స్ అంటే మన జనరేషన్ లో ఏంటంటే మనం ఎలక్ట్రిసిటీ లేని రోజులు తెలుసు, మనకు మొబైల్ ఫోన్ లేని రోజులు తెలుసు, ఇంటర్నెట్ అసలు మనకే ఇంట్రడ్యూస్ అయ్యింది నిజానికి మారితే. ఆ GPRS అనేది ఉండేది, 2G 3G 4G, ఇప్పుడు 5G వరకు వచ్చాము. సో వైఫై కనెక్షన్స్ పెరిగాయి. సో ఒక ట్రాన్సిషన్ ని మనం చూస్తున్నాం కాబట్టి మనకు అర్థమవుతోంది ఏం జరుగుతోంది అనేది. సో జెన్జీకి అదేం తెలియదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న దాంట్లో 30 ఏళ్ల వయసు అనుకోండి, జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు 30 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళే జెన్జీ అంటే కనుక 30 years ఏజ్ లో 2026 లో ఉన్నాడు అని అంటే 1996 లో పుట్టాడు అని అర్థం. 96 లో పుట్టినవాడు మొట్టమొదటిసారి ఓటేసింది 2014, 18 years క్రాస్ అయ్యేది 2014. అంటే మొట్టమొదటిసారి ఓటేసినటువంటి వ్యక్తికి అంటే ఈ జెన్జీలో పాల్గొన్నటువంటి వ్యక్తి 2014 లో ఓటేసాడంటే 2014 లోనే నరేంద్ర మోదీ గారు ప్రధాని అయింది. మోదీ గారికి ముందు ఏం జరిగిందో వాడికి తెలియదు. మీరు అంతకుముందు బాంబ్ బ్లాస్ట్లు తెలియదు, అంతకుముందు కాశ్మీర్ లో అన్రెస్ట్ తెలియదు, అంతకుముందు అవినీతి కుంభకోణాలు తెలియదు. సో అంతకుముందు అసలు కరెంటే లేని రోజులు తెలియదు, ఇంటర్నెట్ తెలియదు. సో ఈ జనరేషన్కి అసలు అంతకుముందు తెలియనప్పుడు కంపారిటివ్ అనాలిసిస్ ఎప్పుడు కూడా. సో మీరు ఎప్పుడైనా సరే ఏదైనా విషయం చెప్పాలంటే వీడు గొప్పవాడు అని చెప్పాలి అని అంటే ఇంకోటి తక్కువ వాడు అని తెలిసి ఉండాలి. ఇది తెలియనప్పుడు వీడు ఎలా గొప్పవాడు అవుతాడు? సింపుల్ లాజిక్. సో కంపారిటివ్ అనాలిసిస్ లోకి ఈ జెన్జీ లేరు. ఇప్పుడు వాళ్ళకి అసలు కంపారిజన్ చేయడానికి కూడా ఏం లేదు. చేస్తే గీస్తే స్టడీ చేయాలి, వెనక్కి వెళ్ళి రీసెర్చ్ చేయాలి, చదువుకోవాలి, ఏం జరిగిందో తెలుసుకోవాలి. తెలుసుకోవట్లేదా? తెలుసుకుంటారు, కానీ మిస్ఇన్ఫర్మేషన్ కూడా జరుగుతోంది. మిస్ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ లేకపోవడము, వచ్చే ఇన్ఫర్మేషన్ రాంగ్ గా ఉండడం. మేబీ ఈ పర్టికులర్ సెగ్మెంట్స్ లో మేబీ ఇది రాబోయే రోజుల్లో ఎట్లా టర్న్ తీసుకుంటుందో మనకు తెలియదు. కానీ బై 2029 25.5% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ జెన్జీ. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ వెరీ వరీసమ్ ఫ్యాక్టర్. లిటరల్లీ మాట్లాడితే వరీసమ్ ఎందుకు అనంటే, డెఫినెట్లీ వరీసమ్ అని ఎందుకు అంటున్నానంటే, వాళ్ళు నిజంగా వాళ్ళు కాన్షియస్గా ఉండి నిజంగా విషయాలు తెలుసుకొని నాకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది అని అనుకోవడం వేరు, కానీ మిస్ఇన్ఫర్మేషన్తో ఒక క్లారిటీకి రావడం వేరు. మనమే ఉన్నాం ఇప్పుడు, మాకు ఆల్మోస్ట్ 20-30 years నుంచి జర్నలిజంలో ఉన్నవాడికి అది తెలుసు, ఇది తెలుసు. స్టడీ చేసిన తర్వాత వచ్చే ఒపీనియన్కి అసలు ఏ స్టడీ లేకుండా ఒక ఒపీనియన్ని బిల్డ్ చేసుకోవడం అనేది మోస్ట్ డేంజరస్ సైన్. సో ఆ డేంజరస్ జోన్లోకి పిల్లలు వెళ్ళకూడదు. నిజంగానే వాళ్ళు అనుకున్నది కరెక్టే అనుకుంటే కనుక వాళ్ళకి ఆర్గ్యుమెంట్స్, రెండు సైడ్ల ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు తెలుసుకొని నిర్ధారణకు వచ్చి వాళ్ళు మాట్లాడితే పర్వాలేదు. కానీ ఆ నిర్ధారణకి వచ్చే పద్ధతిలోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, మనం ఇచ్చే మెటీరియలే రాంగ్ గా ఉంటే వాడు చదివేది రాంగ్ గానే చదువుతాడు. అది ప్రాబ్లం ఇక్కడ. మెటీరియల్ రాంగ్ గా ఇస్తున్నామా లేదా మెటీరియల్ ని మార్చాల్సిన అవసరం ఉందా? ఎలా వాడికి ఇప్పుడు ఏదన్నా చదువుకొని పాస్ కావారా బాబు అని అంటే వాడికి ఇచ్చే పుస్తకమే రాంగ్ గా ఉంటే ఎగ్జామ్ వేరే ఉంటుంది, వాడు చదివేది వేరుంటే కష్టం కదా. ఇప్పుడు మొన్న బంగ్లాదేశ్ లో చూసాం మనం, బంగ్లాదేశ్ నేపాల్ లాగా చేద్దాము అని అంటున్నారు. బంగ్లాదేశ్ లో చూసాం మనము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, షేక్ హసీనా పట్ల వ్యవహరించిన తీరు కరెక్టేనా? ప్రధాని నివాసానికి వెళ్ళి చాలా దారుణంగా హెక్కలు చేసిన విజువల్స్ కరెక్టేనా? బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైనటువంటి వ్యక్తి విగ్రహాన్ని ధ్వంసం చేయడం కరెక్టేనా? ఎంత డేంజరస్ సైన్స్ కదా అవన్నీ. అంటే ఈ రోజు కాదు, మిస్గైడెడ్ యూత్ ఇవాళనే ఉన్నారంటే ఇంతకుముందు కూడా ఉన్నారు. మరి మావోయిస్టులు ఎట్లా వెళ్ళారు? మావోయిస్టులోకి వెళ్ళిన వాడికి అప్పట్లో ఏమనిపించేది అంటే, సిస్టమ్ బాగా పనిచేయనప్పుడు గన్ బాగుంటుంది, గన్ ద్వారా నేను ఏదో రాజ్యాధికారం వస్తుంది అనే ఒక ఆలోచన వస్తుంది. టీనేజ్ లో ఉన్నవాడికి అదే అనిపిస్తుంది, ఇంక్లూడింగ్ మీ. నేను అలాంటి వాడు కూడా అనుకున్న సందర్భంలో భలే ఉంది, ఇది గన్ అనేది చాలా ఫ్యాసినేషన్ గా ఉంటుంది టీనేజ్ లో ఉండేవాడికి, ఎంగేజ్ లో ఉండేవాడికి. అందుకే ఒక స్లోగన్ ఉంటుంది, సామెత ఉంటుంది, ఏంటంటారంటే, ఎంగేజ్ లో కమ్యూనిస్ట్ గా ఉండకపోతే నీకు హృదయం లేనట్టు,
ఎంగేజ్ తర్వాత కూడా నువ్వు కమ్యూనిస్ట్గా కొనసాగితే నీకు బుర్ర లేనట్లు అని. లిటరల్ ఎంగేజ్లో కమ్యూనిస్ట్ కాకపోతే హృదయం లేనట్టు. వాడికి ఏంటంటే పేదరికము, మనుషులు, కష్టాలు ఇవన్నీ కూడా అరే కమ్యూనిజమే నాకు నిజంగా ఆలంబన అవుతుందేమో అనిపిస్తుంది ఎంగేజ్లో ఉన్నవాడికి. ఎంగేజ్ తర్వాత ఏమనిపిస్తుంది అంటే నో దిస్ ఇస్ నాట్ ద వే. ఇది ప్రాక్టికాలిటీస్ చాలా ఉంటాయి దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం అంటున్నారు, ప్రైవేట్ ఏంటి, ప్రభుత్వం ఏంటి, అసలు ప్రైవేట్ ఎలా పనిచేస్తుంది, నీకు విషయాలు అర్థమవుతున్న కొద్దీ, నీ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ ఓ మై గాడ్ ఎస్ దిస్ ఇస్ రాంగ్ కదా, ఇట్లా కాదు కదా మనం చేయాల్సిందే అనిపిస్తుంది. అప్పటికే కథ నాశనం అయిపోద్ది. యూత్ పోయిందంటే ఇంకేముంది, మనం ఏం చేస్తాం? మావోయిస్టులకు వెళ్ళిన వాళ్ళు ఇవాళ ఒక 20 ఏళ్ల తర్వాత వచ్చి లొంగిపోతున్నారు అని అంటే వాళ్ళని ఏదో బలవంతంగా వచ్చి కాదు, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. దీనివల్ల ఎట్లా సిస్టమ్ని నేను బాగు చేస్తాను? కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్లోకి జెన్జీ వెళ్ళకూడదు. దిస్ ఇస్ వేర్ మై ఇంటెన్షన్ ఇస్ నిజంగా చెప్పాలంటే.